హైదరాబాద్ మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో అర్ధరాత్రి పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్లో మల్కాజ్గిరి సిపి సుమతి ఆదేశాల మేరకు ఎల్బీ నగర్ డీసీపీ అనురాధ ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అర్ధరాత్రి సమయంలో పెద్ద సంఖ్యలో పోలీసులు భగత్ సింగ్ నగర్లోకి చేరుకొని అనుమానితుల కదలికలు, వాహనాలు, అక్రమ కార్యకలాపాలపైన తనిఖీలు చేపట్టారు. ఈ కార్డన్ సెర్చ్లో అనుమానితులు లేని 33 ద్విచక్ర వాహనాలను కూడా పోలీసులు ప్రస్తుతం అయితే స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా పెండింగ్ చలాన్లు ఉన్నటువంటి వాహనాలను గుర్తించినటువంటి పోలీసులు ఆయా వాహనాల యాజమానులను కూడా వాళ్ళ నుంచి కూడా చలాన్లను అయితే వసూలు చేశారు. మరి తనిఖీల్లో భాగంగా అనుమానితులు, రౌడీ చీటలను కూడా పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కూడా సూచించినట్టు తెలుస్తోంది. మరి భగత్ సింగ్ నగర్లో అక్రమంగా నిల్వ ఉంచినటువంటి మద్యం బాటిళ్లతో పాటు గుట్కా ప్యాకెట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అర్ధరాత్రి జరిగిన కార్డన్ సెర్చ్తో భగత్ సింగ్ నగర్లో ఒక్కసారిగా పోలీసుల హడావుడి కనిపించింది. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు అనుమానితుల యొక్క కదలికలపైన కూడా నిఘా పెంచి ప్రజలకు మరింత భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ యొక్క తనిఖీలు నిర్వహించినట్లుగైతే పోలీసులు తెలియజేస్తా ఉన్నారు. భగత్ సింగ్ నగర్లో కార్డన్ సెర్చ్ నిర్వహించి అక్రమ కార్యకలాపాలపైన ఉక్కుపాదం మోపినటువంటి పోలీసులు ఇకపైన కూడా ఇలాంటి తనిఖీలు కొనసాగిస్తామని చెప్పేసి స్పష్టం చేశారు. సరూర్ నగర్ పిఎస్ లిమిట్స్లో భగత్ సింగ్ నగర్లో నైట్ 10:50 నుంచి 1 o'clock వరకు కమ్యూనిటీ కనెక్ట్ కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. మెయిన్గా ఇది ఏంటంటే లోకల్ కమ్యూనిటీని ఎంగేజ్ చేసి వాళ్ళలో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి, ప్లస్ కమ్యూనిటీ పీస్ఫుల్గా ఉండేదానికి, ఏమన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్, అన్ఆథరైజ్డ్ పర్సన్స్ ఎవరన్నా ఉంటున్నారా అండ్ అట్లాంటివన్నీ చెక్ చేసి వాళ్ళలో ఒక పీస్ఫుల్గా ఉండేటట్టు చేయడానికి ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. దీంట్లో మొత్తము 369 పోలీస్ పర్సనల్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. 12 సర్చ్ పార్టీస్ అండ్ అదర్ టీమ్స్ అందరూ కలిసి ఒక 427 ఇండ్లు సర్చ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఎంటర్ చేయడం జరిగింది. ఈ సర్చ్ సందర్భంగా టోటల్గా వెహికల్స్ మనము సర్చ్ చేసింది కూడా 427. దాంట్లో డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ 33 సీజ్ చేయడం జరిగింది. అండ్ వెహికల్స్ చెక్ చేసినప్పుడు వైలేషన్స్ ఉండి చాలాన్ కట్టనివన్నీ కూడా 1,62,000 చాలాన్ మనము వాళ్ళతో పే చేయించడం జరిగింది. చాలాన్ రియలైజ్ చేయడం జరిగింది. అండ్ ఈ సర్చ్లో భాగంగా 18.72 లీటర్స్ ఆఫ్ లిక్కర్ వర్త్ 20,000 సీజ్ చేసినాము. అండ్ దీని మీద కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. గుట్కా ప్యాకెట్స్, టొబాకో ప్రోడక్ట్స్ ఇల్లీగల్గా సేల్ చేసేవి వర్త్ 14,292 సీజ్ చేయడం జరిగింది. అండ్ 3 సస్పెక్ట్స్, 4 రౌడీ షీటర్స్ని వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో పాపిలాన్ డివైస్ సర్చ్ అండ్ వాళ్ళ ఫోన్ నెంబర్స్తో కూడా చాలా మందిని సర్చ్ చేసి సస్పెక్ట్స్ ఎవరైనా ఉన్నారో అనేది కూడా వెరిఫై చేయడం జరిగింది. ఇది 2 hours సర్చ్ ఆపరేషన్లో మేము చేసిన అవుట్కమ్ ఇది. అండ్ ఇది ఎవ్రీ 1 month 2 months అట్లా కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో దట్ ఈ ఏరియాలో ఎట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉండకుండా పీస్ఫుల్గా సొసైటీ ఉండేదానికి ఈ ఆపరేషన్ చేస్తుంది. థ్యాంక్ యూ.